ఐషు తల్లి ఎక్కడున్నావు నా బంగారు తల్లి? నువ్వు రా తల్లి, నువ్వు అందరితో మాట్లాడతావు. మమ్మీ నువ్వేం మాట్లాడవంటావు, నువ్వు అందరితో మాట్లాడు తల్లి. నీకు మాట్లాడరాదు మమ్మీ అంటావు, నువ్వు మాట్లాడదు. రా బిడ్డ, అందరూ వచ్చిరు తల్లి, నా బంగారు తల్లి. రా అమ్మా, అమ్మా ఐషు రా తల్లి, అమ్మా ఐషు. చూడొచ్చు అసలు కనీసము తల్లి ఐషు ఒక్కసారి రామ్మా అని చెప్పేసి ఆమె కన్నీరు మున్నీరు అవుతుంది. ఎందుకంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళింది అని చెప్తుంది ఈరోజు. కానీ తిరిగి రానటువంటి లక్ష్మి కల తల్లి, నా బంగారం లక్ష్మి కల నా బంగారు తల్లి. నాకు ఆమెనే ధైర్యము అన్నిటికీ. వాళ్ళ అన్నయ్యకు వాళ్ళ డాడీకి ఇంకా ధైర్యం చెప్తుండే మస్తు. ఆమెనే అన్నిటికీ ముందుకుండి అని ఇది చేస్తుండే, ఏదైనా చేస్తుండే. నా బంగారు తల్లి లేదు నేను బతకలేను తల్లి. అమ్మా ఐషు లేనప్పుడు ఇంకా మీరు ధైర్యంగా ఉండాలి. మీ కొడుకు నీ భర్త హాస్పిటల్లో ఉన్నారు, ఇప్పుడు నువ్వే భరోసాగా ఉండాల్సిన టైం. మా ఐషు లేని నాకు ధైర్యం లేదు, నేను వాళ్ళని చూడలేను. అమ్మా నువ్వు ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేది ఐషు కళ అని అందరూ చెప్తున్నారు. అవును అంటుండే ఊకి. మమ్మీ నువ్వు ధైర్యంగా ఉండాలి మమ్మీ అంటుండే, మమ్మీ నువ్వు ధైర్యంగా ఉండాలి మమ్మీ అంటుండే. అన్నిటికీ ధైర్యం చెప్తుండే నా బిడ్డే. మా బాబుకు చెప్తుండే, మా ఆయనకు చెప్తుండే, అందరికి చెప్తుండే. నాకేమి చెప్పకుండానే పోయింది ఇప్పుడు. అమ్మ నువ్వు మంచిగా చదువుకొని మంచి డాక్టర్ అవుతానమ్మా అన్నది. అమ్మ కష్టపడి చదువుకుంది, ఇప్పటికి ఇంకా నైట్ పూట మస్తు మేల్కుంటే చదువుకుంటుంది నా బిడ్డ. ఇంత దేవుడు తీసుకుపోయిండు నా బిడ్డను. అమ్మా అమ్మా అమ్మా.